సోషల్ మీడియా అయినా, చిన్న పత్రికలైనా, న్యూస్ ఛానల్స్ అయినా, వార్తా పత్రికలైనా వాస్తవ కోణాలను వార్తల్లో ప్రతిబింబించినప్పుడే వాటికి విలువ ఉంటుందని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు. సింగరకొండలో జాతీయ స్థాయి చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల సదస్సులో డాక్టర్ దగ్గుపాటి ప్రసంగించారు. వార్తా పత్రికలు చదవటం లేదనటంలో వాస్తవం లేదని, కంటెంట్ ఉన్న వార్తలను ఎప్పుడు పాఠకులు ఆదరిస్తారని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ఆర్ మహబూబ్ బాషా అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికల వారికి అక్రిడేషన్ ఇచ్చి నివేశిత స్థలాలు ఇవ్వాలని, ప్రింటింగ్ ఖర్చులు పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు కేడి చందోల్, యూనియన్ నాయకులు సందిరెడ్డి కొండలరావు కోరారు. రైతు నేస్తం ఫౌండర్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I don't know whether you are capable it or not, but this is the need of the hour, I feel. And nowadays social media platform is also there. We have been using a social media platform, and ultimately the social media platform also became very tricky, and whatever they feel like and whatever they want to. సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప ఈ మొట్టమొదటిసారిగా రావడానికి 2 కారణాలు మళ్ళీ చెప్తున్నాను. ఆ ఇద్దరు మహా వ్యక్తులు మా కొండలరావు కారణంగా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆయన చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, ఒక 6 నెలల నుంచి, నేను ఎక్కడికి రావడం లేదయా, నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, లేదు మీరు రావాలంటే పెద్ద ఆయన వస్తున్నాడని విన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తానని చెప్పి రాలేదు. వాళ్ళు రానందుకు నాకైతే ఏమీ లోటుగా నేనైతే ఫీల్ కావడం లేదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారంటే అతను ఆ ప్రముఖ వ్యక్తి గురించి మీకు అందరికీ ఎంత తెలుసో ఎంత తెలియదో నాకు తెలియదు. మీరు ఈయన దురదృష్టం ఏంటంటే అది చెప్పాలో వద్దో లేదు, వద్దులేండి ప్రస్తుతానికి మానేస్తాను, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. అందువల్ల కొందరు వ్యక్తులు రాజకీయం అంటే మోసము నటన లేకుంటే పైకి రాలేరు. ఆయనకు అది లేదనేది అందరికీ తెలుసు, నాకు కాదు, ఆయన వ్యక్తిత్వం చూస్తూ వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు కనుక ఆయన అలా ఉంటారు. మీ అందరికీ నేను మనస్పూర్వకంగా నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.